ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ఇక్కడికి వచ్చింది చాలా ఇంపార్టెంట్ పని మీద. ఆ పని ఇంకా అవ్వలేదు. కొంచెం టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించి తీరుతాను. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. నన్నే కొడతావా? కొట్టడం కాదు, బాలాగారి విషయంలో ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా. హే, బాలగారి విషయంలో నేనేం చేశాను? ఇది నీకు సంబంధించింది. ఇది బాలాగారి రూమ్లో విండో దగ్గర మస్కిటో కాయిల్స్ పెట్టిన చోట దొరికింది. నిన్న రాత్రి నువ్వు బాలాగారి రూమ్లో ఎక్స్ట్రా మస్కిటో కాయిల్స్ పెట్టావు. నా బ్రేస్లెట్ బాలాగారి రూమ్ లో దొరికినంత మాత్రాన నేనా తప్పు చేసినట్టా? నువ్వు ఈ మాట అంటావని తెలుసు. అందరిలో నిన్ను నిలదీస్తే ఇదే చెప్తావని తెలుసు. అందుకే నీ ముందుకే వచ్చా. నాకు ఇంతకంటే బలమైన సాక్ష్యం దొరక్కపోదు. అప్పుడు నీ బతుకు అందరిలో బయట పెట్టి ఇంటి నుంచి గెంటేస్తాను. నువ్వు భయపెడితే వణికిపోతాను అనుకున్నావా? నేను చేయని పనిని ఏదో చిన్న సాక్ష్యం తీసుకొచ్చి బెదిరిస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? నువ్వు భయపడతావు, వణికిపోతావు. ఈరోజు తెలుసా, నీ గురించి బాలాగారి విషయంలో నాకు సాక్ష్యాలు తెలుస్తాయి చూడు, ఆ రోజు వణికిపోతావు. బాలాగారిని మామూలు మనిషిని చేసి నీ ముందు నుంచో పెడతాను చూడు, ఆ రోజు భయంతో చచ్చిపోతావు. కలలు కనకు. నువ్వు కనే కలలన్నీ చెదిరిపోయావే. నువ్వు బాలాగారిని చేసుకుని ఆయన ఆస్తి కొట్టేయాలని పగటి కలలు కంటున్నావేమో. అది నేనుండగా జరగదు, జరగనివ్వను. ఒక్క విషయం గుర్తుంచుకో, నన్ను టార్గెట్ చేయడం కోసం బాలాగారి జోలికొస్తే నిన్ను అక్కడికక్కడికి చంపి పడేస్తాను. జాగ్రత్త. కన్నయ్య, జాగ్రత్త నాన్న. ఏంటి అందరు ఎక్కడున్నారు? నేనెందుకు ఈ రూమ్లో ఉన్నాను? ఏమైంది నాకు? అందరూ అలా ఉన్నారేంటి? సుందరి ఏది? సుందరి, 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 గాయత్రి, సుందరి ఏది? ఆగు. ఏంటి బామ్మ, ఎందుకు సుందరిని ఆపావు? తనొచ్చి నీ పక్కన ఉంటే నీకు ప్రమాదాలు జరుగుతున్నాయి కన్నయ్య. లేదు, నా సుందరి నా పక్కన ఉంటే నేను సేఫ్గా ఉంటా. నిన్న రాత్రి సుందర ఏం చేసిందో తెలుసా? నీ రూములో 10-15 దోమల చక్రాలు పెట్టింది. తన వల్ల నువ్వు ఇప్పటిదాకా లేవలేదన్నయ్య. నా సుందరి అలాంటి పని ఎప్పటికీ చేయదు. సుందరి గుడ్ గర్ల్. సుందరి రా నువ్వు.
సుందరి ఎందుకు ఆలోచిస్తున్నావు? రా. కన్నయ్య, నువ్వు తన్ని పిలవద్దు, తను రాదు. ఎందుకు బామ్మ అలా అంటున్నావు? నానా బామ్మ మాట విను. నాకు నా సుందరి కావాలి, సుందరి కావాలి, సుందరి. హేమా, మా వాడు మారం చేసి బాధపడాలనా నువ్వు అక్కడ నిల్చున్నావు? మా వాడికి ఎదురుగాలా నిల్చోకపోతే పక్కకి పోవచ్చుగా. అన్నయ్యకి ఇప్పుడే కదా స్పృహ వచ్చింది, కాసేపు వదిలేయండి. నీకే చెప్తుంది, అర్థం కాలేదా? సుందరి, సుందరి ఎక్కడికి వెళ్తున్నావు? సుందరి, సుందరి ఆగు. గాయత్రి, సుందరిని పిలువు. కన్నయ్య. నువ్వు ప్రశాంతంగా ఉండు. యశోదా, కన్నయ్యకి డాక్టర్ రాసిచ్చిన మందులు వెయ్యాలి. ఆ సంగతి చూడు. అలాగే అత్తయ్య గారు. పదవే. ఏంటో ఏంటి నిత్య అలా ఉన్నావు? నేనే దోమల చక్రాలు పెట్టానని ఆ త్రిపురకు తెలిసిపోయింది. కాకపోతే సరైన ఆధారాలు లేవని నా దగ్గరకు వచ్చి నా మీద చేసుకుంది. ఏంటి, నిన్ను ఆ త్రిపుర కొట్టిందా? అది రెచ్చిపోయి కొట్టింది కదా, నేను టైం చూసి దాని జీవితం మీద కొడతాను. ఎలాగైనా త్వరగా ఆ త్రిపురాన్ని పంపించేయాలి నిత్య. అదుంటే ఈ ఆస్తి మాకు రాదు, బాలాని సొంతం అవ్వడు. వేద్దామండి, మంచి స్కెచ్ చేసి దాన్ని తరిమి కొడదాం. బాలగారికి తేలిగ్గా ఉందో లేదో నేను వెళ్ళి చూద్దామనుకుంటే మళ్ళీ బామ్మగారు చూస్తే ఏమంటారోనని భయంగా ఉంది. ఏంటక్కా, నువ్వేం చేసినా చెడే అవుతుంది. మా బామ్మ కూడా రోజు రోజుకి మిమ్మల్ని చాలా తప్పుగా అనుకుంటున్నా రోజున. నువ్వు మంచి చేయాలని చూసినా నీ మీదే నింద పడుతుందేంటక్కా? మీరైతే అన్ని మస్కిటో కాయిల్స్ పెట్టరు, మరి మిమ్మల్ని ఎందుకలా తప్పుగా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మా అన్నయ్య చుట్టూ మీ చుట్టూ ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు వదిన. అక్క, నిన్ను కావాలని ఎవరో ఇరికిస్తున్నారు, కావాలని కార్నర్ చేయాలని చూస్తున్నారు. నన్ను ఇబ్బంది పెడుతూ ఈ గేమ్ అంతా ఆడుతుందెవరో నాకు తెలుసు. ఎవరక్కా? నిత్య.